ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం నవంబర్ మాసంలో 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి ద్వాదశ రాశి వారఫలాలు చూసుకుందాం. ద్వాదశ రాశి వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే కొన్ని విషయాల్లో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ముఖ్యంగా ఈ జ్యోతిషంశాల పరిశోధన గురించి మీకేమైనా సూచనలు సలహాలు ఇవ్వగలిగితే తప్పకుండా మీరు నాకు పంపించవచ్చండి. మీరు మనకి ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు అటువంటి సూచనలు సలహాలు చేస్తే తప్పకుండా జ్యోతిష్య ప్రధానమైనవి 10 మందికి పనికొచ్చేటువంటి విషయాల్లో మీ వంతు సహకారం నాకు కనుక అందించినట్టయితే తప్పకుండా సమాజానికి పనికొచ్చే విషయం గురించి మనం శోధిస్తూ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే గోచార ఫలితాలంతా కూడా మీకు 50% వరకు మాత్రం స్వీకరించండి. జన్మజాతక ఫలితాలు 90% మాత్రం మీరు జన్మజాతకాలు చూసుకొని ఆనందాన్ని పొందుకోవచ్చు. ఈ వారంలో మనకి 12 రాశులు ఉన్న ఫలితాలు చూసుకునే ముందుగా జాగ్రత్త ఆడపిల్లలు. ఇక మనం ఈ వారంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలను తెలుసుకుందాం. మేషరాశి వారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభయోగం. ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్ పరీక్షలైనా సరే సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు. మంచి వాహన యోగము, డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రతి పనిలో మంచి పరిపూర్ణతని ఆనందాన్ని పొందుకుంటారు. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. కళాకారులకి క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. దర్శక నిర్మాతలకి నటీనటులకి బుల్లితెర నటులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం వల్ల విదేశాల్లో కూడా మంచి ప్రశాంతత, ఆర్థిక లాభాన్ని, గృహయోగాన్ని పొందుకునే అవకాశం. డ్రైవర్లకి పెయింటర్లకి వెళ్ళడానికి మంచి కలిసి వచ్చే అవకాశాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. అన్ని రకాల వ్యాపారంలో మంచి ప్రయోజనం. భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, కొత్త వ్యాపారంలోకి మీరు ముందుకు వెళ్ళడం, చాలా మంచి వ్యాపార లాభాన్ని, ధనయోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా మీకు వివాహం కానీ, షష్ఠపూర్తి మహోత్సవం, బారసాలు కానీ, లేదా ఏదన్నా ఎంగేజ్మెంట్ లాంటి శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. మాతాపితృల సౌఖ్యం బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. మంచి అనుకూలత, ఆనంద యోగాన్ని పొందుకుంటారు. మంచి ప్రేమ తత్పరత, అనుకుని సాధించడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి చాలా బలంగా కనబడుతుంది. శుభవార్త తప్పకుండా వింటారు. శుభ ప్రయాణ యోగం కూడా బలంగా ఉంటుంది. ఈ వారం మొత్తం కూడా మీకు సమస్త ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. వృషభ రాశి వారికి కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. తప్పకుండా సమయ పాలన ఉంటేనే మీకు ప్రయోజనం. అతి నిద్ర, బద్ధకం మీకు నష్టాన్ని కలిగించవచ్చును. కాస్త జాగ్రత్తగా ఉండండి. టెంపర్మెంట్ కూడా ఎక్కువగా ఉండకూడదు, జాగ్రత్త. లాటరీలు, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ మీకు లాభము. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే అనుకూలత. తల్లిదండ్రులతో చాలా మంచి సఖ్యత ఉంటుంది. సోదరులతో అనుకూలత ఉంటుంది. ప్రేయసిలో సఖ్యత ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు కూడా కాస్త పెద్దల మాట వినడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల మాటకు చాలా విలువ ఇవ్వండి. వాళ్ళ మాట మాత్రమే వినండి. మీరు మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. వాళ్ళకంటే మించినటువంటి దైవం మరొకటి లేదు. అలాగే విద్యార్థి లాభాలు, ప్రశాంతమైన జీవనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశాలు. సమస్త వ్యాపార వృద్ధిని పొందుకునేటువంటి శుభయోగము.
సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. అనేక రకాల రుగ్మతుల నుంచి బయటపడడం, మంచి వ్యక్తులతో పరిచయము, వ్యాపార భాగస్వామితో లాభము, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేయడం, విదేశాలకు కూడా మీ వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, విదేశాల్లో కూడా ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో స్థిర నివాసాన్ని కొనుక్కోవడం, అంటే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, స్వదేశంలో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో మీరు అన్ని శుభయోగాలు పొందుకునే అవకాశం, మంచి మాట తీరుతో నాగట్టుకోవడం. మరి సామాన్య ఫలితాలు కదా అంటే ఇక్కడ బద్ధకము, కోపము, అసహనము, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టం. ఇవి లేకపోతే ఇది శుభం కలుగుతుంది. ఇవి ఉన్నాయనుకో ఇబ్బంది. విద్యావంతులు అంటే విద్యా సంబంధ విషయంలో కూడా ఇతరుల మీద ఆధారపడితే నష్టం. మీ పరీక్ష మీరు రాయండి, అద్భుతం. టాప్ ర్యాంక్ రాకపోవచ్చు కానీ బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది మీకు. కాబట్టి మీ ప్రయత్నాన్ని మీరు మాత్రం చేయండి. ఇంకొకటి సహాయాన్ని అవసరం లేదు మీకు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అద్భుతమైనటువంటి ఆనందయోగం. ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలవంతంగా ఉండబోతోంది. భగవత్ చింతన కాస్త పెంచుకోండి. వినాయకుడు అష్టోత్తరాన్ని, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరాన్ని చదువుకుంటే ఇంకా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి కూడా దాదాపుగా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. ఒకటి వీళ్ళకి మైనస్ ఏంటంటే చెప్పుడు మాటలు వినడం, ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం, దీనివల్ల నష్టం. విద్యార్థులు కూడా గొప్పల కోసం చేసేటువంటి తప్పుడు పనులు మీ నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా మీ పరీక్షలు మీరు రాసుకునే ప్రయత్నం చేయండి. లాటరీలకి, జూదానికి తప్పకుండా దూరంగా ఉండాల్సిందే. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, లాటరీలు, జూదం వల్ల నష్టం ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో కాస్త ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి చాలు. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, కానీ మారినంత మాత్రం కంగారు పడకండి. మళ్ళీ మీరు ప్రాజెక్టులకు వెళ్ళగలిగేటువంటి శుభ సూచనలు కనబడుతున్నాయి. భగవత్ చింతన ఉంటుంది, తీర్థయాత్ర సేవన ఉంటుంది. కానీ రాత్రిపూట ఎక్కువగా ప్రయాణం చేయకండి. ఎవడైనా మద్యపానం చేద్దామన్నటువంటి స్నేహితుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి. మనం ఒకసారి అనుకున్నాం కదా, 2 వారాల క్రితమో లేదా అక్టోబర్ ఎండింగ్లోనో మనం ఒకసారి పాపం ఒక దంపతులు, ఏది మన వరంగల్ దగ్గర ఇక్కడ అనుకుంటాం, వారికి పాపం యాదగిరిగుట్ట దగ్గరనో రోడ్డు మీద నిలబడి ఫోన్ మాట్లాడుతుంటే 3 దరిద్రులు చేసి వాళ్ళని పాపం కొట్టి వాడిని యాక్సిడెంట్ చేశారు. పాపం 2 చనిపోయారు. పాపం అలాంటి దరిద్ర విధవులు కొంతమంది ఉంటారు. అటువంటి దరిద్ర విధవులు, మద్యపానం చేసిన వాడు ఎవడైనా సరే దరిద్రుడే. మద్యపాన సేవన చేసి వాహనం నడిపి ఇతరుల ప్రమాదానికి కారణమైన వాడు నిష్ఠ దరిద్రుడు, నికృష్టుడు, వాడికంటే మించినవాడు. అలాగే సనాతన ధర్మాన్ని తప్పుదో పట్టించి నగ్నమైనటువంటి చిత్రాలని, ఫోటోలని షేర్ చేసుకుంటూ ప్రమాదం కలిగించేటువంటి కుటుంబ పరుగు భంగం కూడా నికృష్టులే. ఈ విషయాన్ని గమనించుకుంటే మంచిది. ఏదేమైనా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అటువంటి మద్యపాన సేవన చేద్దామన్నటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థికి లాభం ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభవంతంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి అనుకూలత. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం కూడా ఉంది. కానీ విదేశాల ఈవెంట్స్ కన్నా స్వదేశంలో ఈవెంట్స్ మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కళాకారులకి, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలం ఉంటుంది. అన్ని వ్యాపారాల్లో పర్వాలేదు, గొప్పగా మీకేమీ అధిక ధన ప్రాప్తి రాకపోయినా పర్వాలేదు, మంచి కొద్దిగా ఆర్థిక లాభాన్ని పొందుకునే శుభయోగాలు ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభ సుఖ జీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి సామాన్య యోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు జన్మజాతకాలు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వారంలో మీకు తప్పనిసరిగా కొన్ని బిల్ శాంక్షన్ అవ్వడం, కొత్త ఉద్యోగం రావడం, కొత్త పనులు పూర్తవడం, వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడం, ఇలాంటి కొన్ని శుభకార్యాలు ఉన్నాయి. కానీ గోచారంలో మీకు సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. తొందరపాటుతనం వల్ల నష్టము, ఇతరుల మీద డిపెండెన్స్ వల్ల నష్టాన్ని పొందుకోవడం, తల్లిదండ్రులను ఎదిరించడం వల్ల కొంత ఆస్తి నష్టాన్ని పొందుకోవడం. అంటే ఈ భార్య తరఫు బంధువుల మాట వినో, లేదా భర్త తరఫు బంధువుల మాట వినో, ఏదో రకమైనటువంటి అనవసరమైన వ్యక్తుల మాటలు విని వారిని ఫాలో అవుతూ మీరు ఆర్థిక నష్టాన్ని పొందుకోబోతున్నారు. మరి గోచారం ఇటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి జన్మజాతకం వెంటనే చెక్ చేయించుకోండి. తద్వారా మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి, ఆస్తి లాభాలు, ఉద్యోగ లాభం, విద్యా లాభం ఉంటుంది, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ గోచార ఫలితాలు మాత్రం సామాన్యం కనబడుతోంది. ఉద్యోగంలో ఒత్తిడి, అధిక శ్రమ ఉంటుంది. ప్రమోషన్ కోసం ఒక 10 రోజులు ఆగక తప్పదని చెప్పబడుతోంది. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకపోతే బెటర్ పర్సెంటేజ్, కానీ ఇతరుల మీద ఆధారపడితే 0% అన్న విషయాన్ని గమనించుకోండి. కళాకారులు, క్రీడాకారులకు కూడా పర్వాలేదు. రాజకీయ రంగంలో కాస్త ఒత్తిడి ఉన్నా జాగ్రత్తగా ఉంటే ప్రయత్నించండి. ఎందుకంటే ఎన్నికల వేళ
నోరు ఎట్లంటే అట్లా పారేసుకుంటే మంచిది కాదు. నిజమైనటువంటి వాగ్దానాలు ఇస్తేనే చాలా మంచిది, లేదా నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. అలాగే మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనాన్ని నడపకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనకండి, కొత్త వాహనాన్ని కొంటే చాలా మంచిదని చెప్పవచ్చు. డ్రైవర్లకి పెయింటర్లకి నుంచి కూడా మంచి లాభాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద ఉంది, రొయ్యలు చేపల లాభాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా మంచి పంట లాభాలు, పూలు పలుకుల లాభాలు. లాటరీకి జూదానికి దూరంగా ఉండి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, లాభం. కొత్త వ్యాపారానికన్నా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం మంచిది. కొత్త వ్యాపార భాగస్వామి మంచిది కాదు, ఉన్న వ్యాపార భాగస్వామితో ముందుకెళ్తే చాలా మంచిది, వ్యాపారంలో అభివృద్ధి కూడా ఉంటుంది, అనుకున్నటువంటి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి, మధ్యవర్తిత్వం చేయకండి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజంతా మీకు కాస్త జాగ్రత్త పడితే దత్తుడి అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సుఖయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. సింహరాశి వారికి గత వారం బాగుంది, అంతకుముందు వారం బాగాలేదు అనుకుంటాను నేను, నాకు తెలిసినంత వరకు. గత వారం చాలా బాగుంది. మరి ఈ వారంలో మళ్ళీ స్వయంకృత అపరాధములు, మనకి ముఖ్యంగా భగవత్ కృపా కటాక్షాలు లేకపోవడం వల్ల ఈ వారం మొత్తం కూడా మీకు తీవ్ర నష్టము, కష్టము, అవమానం, చికాకు, దుర్వార్త శ్రవణం, మాతృ సంబంధ వర్గీయుల నుంచి దుర్వార్త శ్రవణం, పితృ సంబంధ వర్గీయుల నుంచి వివాహ సంబంధ విషయాలు ఆటంకాలు కలిగినట్టుగా తెలుస్తోంది, జాగ్రత్త. గర్భిణీ స్త్రీలకి ఇబ్బంది కలిగే అవకాశాలు, అనారోగ్యం ఉన్న వాళ్ళకి మీ అనారోగ్యం, మీ రోగం తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మళ్ళీ పరువుకి భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనేక కష్టాలు ఉన్నాయి, నష్టాలు, తొందరపాటుతనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అలాగే ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది, మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది, లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. మీరు అటువైపు వెళ్ళకండి, లంచాలు మీరు పుచ్చుకునే ప్రయత్నం చేయకూడదు. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా బెంచ్ మీదికి మారబోతుంది, జాగ్రత్త. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఏమాత్రం మీకు పర్సెంటేజ్ అనుకూలంగా లేదు, నేను 10,000 ఇచ్చాను ఇన్విజిలేటర్కి, నాకు తప్పకుండా జాగ్రత్త ఉంటుంది, ఆ ఇన్విజిలేటర్కి ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, వాడు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు చదివంతా కూడా గందరగోళం అవుతుంది. కాబట్టి పరీక్షను మీరు రాయండి, తప్పకుండా మీకు లిటిల్ బిట్ బెటర్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం పాస్ అవుతారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ రాకపోవడం, రాజకీయ రంగంలో అపవాదులు, అవమానాలు, పార్టీ నుంచి మిమ్మల్ని ఉద్వాసం చెప్పే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు కూడా నష్టంగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు మోసపోయే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నిర్మాతల్ని, దర్శకులైనటువంటి వ్యక్తులు కొంతమంది నిట్టనులో ముంచేస్తారు మిమ్మల్ని. మీకు చెప్తాను కదా, మీకు ఏదో అద్భుతాన్ని చూపిస్తారు, మీకు ఇక విఎఫ్ఎక్స్ అంతా కూడా మీకే చూపిస్తారు. అసలు బాహుబలి విఎఫ్ఎక్స్ నేనే చేసినా చెప్తారు వాడు మీకు. అటువంటిది అరిచేతిలో వైకుంఠం చూపించేసి మిమ్మల్ని పైనుంచి కింది వరకు ఐస్ క్రీమ్ లాగా చేసేస్తాడు, పుల్ల మాత్రం మిగులుతుంది, జాగ్రత్త. కాబట్టి అటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు, వారితో అనవసరంగా మీరు అంట కాకండి, ప్రమాదాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేయకండి. సినిమా రంగ నష్టం, సంతాన నష్టం, దుర్వార్త శ్రవణం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలము. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్య నష్టాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశాలు. ఇచ్చిన ధనం తిరిగి రాదు, పూచికత్తుగా సంతకాలు చేయకండి, ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే రైతన్నులు కష్టకాలంగా చెప్పవచ్చును, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు. అలాగే మత్స్యకారులకి ప్రమాదం, సముద్రంలోకి చేపల పెట్టకి వెళ్ళకూడదు, ప్రమాదం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, తస్మా జాగ్రత్త. ఈ వారం మొత్తం కూడా మీకు అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ కనపడుతున్నాయి. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు, ఆస్తి పంపకాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయి, మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, తస్మా జాగ్రత్త. తప్పనిసరిగా మీరు భగవద్గీత పారాయణ 8 నుంచి 16 అధ్యాయాలు తప్పకుండా చదవండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని శివార్చన చేయండి, అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా భగవదారాధన వల్లనే శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. వీరికి ప్రతి వారం కూడా అష్టలక్ష్మీ యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. కన్యా రాశి వారికి అదృష్టం, అద్భుతమైనటువంటి అదృష్ట యోగం, ధనము, కనక, సువర్ణ, వజ్ర ఆభరణ ప్రాప్తి, ఆస్తి లాభము, కోర్టు వివాదాలు సమసిపోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, డబుల్ ప్రమోషన్, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ అపార్చునిటీ, విదేశాలలో కూడా మీకు విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, తప్పకుండా సమస్త వ్యాపారంలో అభివృద్ధి, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్,
కాయిన్స్ లాటరీ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర. గృహలాభము, ధనలాభము, ఆరోగ్య లాభము, ఐశ్వర్యము, శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర. ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. విద్యలో, ఉద్యోగంలో రాణింపు పొందుకునే అవకాశాలు. ప్రతి చోట గౌరవం, ఆనందం. రాజకీయ రంగంలో అద్భుతమైనటువంటి శుభయోగాలు. విదేశాల్లో, స్వదేశంలో గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకు కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. ఈ వారం మొత్తం మీకు ఆనందయోగంగా చెప్పవచ్చు. వీరికి ప్రతి వారం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి ఒక రకంగా పండగ వాతావరణమే. మరి అద్భుతమైనటువంటి శుభయోగాలు, ధన, ఆనంద, ఐశ్వర్య శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు కూడా మంచి అభివృద్ధి పొందుకోవడం, కొత్త ఈవెంట్ లభించడం, కళాకారులకు క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులకి ఏదన్నా ఉన్నత పదవి లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే అనూహ్యమైనటువంటి శుభ సంఘటన జరిగే అవకాశం. కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి, కుటుంబపరమైన అభివృద్ధి, భార్యాభర్తల మధ్య మైత్రి, ప్రేయసి ప్రియులు, పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు కనబడుతున్నాయి. వ్యాపార పరంగా మీరు అనుకున్నటువంటి వ్యాపారం అనుకున్న సమయంలోనే సంపూర్ణ విజయాన్ని సాధించడం, 10 మందిలో ఉన్నత గౌరవాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. చాలా మంచి బంధుమిత్రుల సమాగమాన్ని పొందుకోవచ్చు. రోగనాశనం, రుణ విమోచనం, శస్త్రచికిత్స, సంపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించే అవకాశం. ఆర్థిక విషయాలు వెసులుబాటు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. విదేశీ ప్రయాణం కలిసి వస్తుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభయోగాలు. ధన, ఆనందాది అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూల శుభస్థితి. ఈ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. శత్రునాశనాన్ని పొందుకోవచ్చు. చాలా మంచి ప్రశాంతమైన, సుఖవంతమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. ఈ వారం మొత్తం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రతి వారం కూడా ఇలాగే ఉండాలని, అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఏ పనైనా సమర్థవంతంగా పూర్తి చేసుకోవడం, ధైర్యము, సాహసం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, బాధ్యతాయుత వ్యక్తిత్వం, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం, ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల కూడా మంచి ధనయోగాన్ని పొందుకోవడం. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన శుభయోగం, అన్యోన్య దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేసితులు ఒకటవడం. సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కూడా కలిసి వచ్చే అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, కుటుంబ సౌఖ్యంలో, సంతాన విషయంలో అనుకూలత, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, స్థిరాస్తి అమ్మకాలు, కొనుగోలు లాభాలు, కుటుంబ సౌఖ్యము, ముఖ్యంగా ఆస్తి పంపక లాభాలు, గృహయోగం, ధన లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈ వారం మొత్తం మీకు చాలా మంచి ఆనందాది శుభయోగాలు, సంతాన శుభయోగ, వస్తు వాహన సౌలభ్యం, రోగనాశ, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి శుభమైన వారని చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర్య, సమస్త శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, అంటే కొద్దిగా మీరు భగవంతుని ఆరాధన ఎక్కువ చేసిన, భగవద్గీత 3 నుంచి 11 అధ్యాయాలు చదివిన, అలాగే పెద్దల మాట విన్న, తల్లిదండ్రులతో మీరు వారితో అనుకూలంగా ఉన్న, తప్పకుండా మీకు విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కాదనుకున్న పనిని పూర్తి చేసుకోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన జీవనం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా, ఉద్యోగ, వ్యాపారం కలిసి. అయితే గొప్పగా ఉందా ఈ వారం అంటే లేదు, సామాన్య ఫలితాలు. భగవంతుడితో అనుసంధానమైన, తల్లిదండ్రులతో అనుకూలమైనటువంటి శుభయోగాలు పొందుకున్న, తప్పకుండా ఈ వారం మీకు అనుకూలంగా మారుతుంది, లేదా సామాన్య ఫలితాలుగా ఉన్నాయి.
విద్యార్థులు ఓవర్ థింకింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండకండి. అలాగే ఉద్యోగంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. పై వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటో వినండి. ఫస్ట్ అసలు వినకుండా నాకు తెలుసా అని చెప్పేసి హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటే కష్టం. కాబట్టి కాస్త వాళ్ళు చెప్పేది ఏమిటి, ఏ మోడ్యూల్లో పనిచేయమంటున్నారు, ఎక్కడ రమ్మంటున్నారు, ఏది తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగ లాభం ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగంలో మరి మీకు అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగితే చాలు. కానీ మీ బాధ్యత కాకుండా పక్కోడి పెత్తనాన్ని, పక్కోడి బాధ్యత మీరు తీసుకుంటే మాత్రం నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. విద్యార్థులు కూడా మీ పరీక్షలు మీరు రాస్తే అద్భుత యోగం, ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందికర వాతావరణం. కాబట్టి జాగ్రత్తగా. విద్యా సంపన్నత బాగా ఉంది, ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది, ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు, రోగనాశనం, రుణవిమోచనం, ఆత్మీయ కలిక, ఆనంద యోగం, ఎన్నో సంవత్సరాలుగా కాదనుకున్న పని పూర్తయ్యేటువంటి శుభ సమయం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విదేశాల్లో స్వదేశంలో స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, భగవత్ కృపాకటాక్షాలు, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్పొందిన అవకాశాలు, తొందరపాటు నిర్ణయాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఇలా అనేక రకాల శుభయోగాలు. అలాగే వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకునే అవకాశం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఇందులో సామాన్య ఫలితాలను కదా అనవసరంగా మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. కాబట్టి లాటరీకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా సానుకూలంగా శుభయోగాలు. ఏదేమైనా కాస్త భగవంతుని ఆరాధన తప్పనిసరిగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివాస్తోత్రం చదువుకోవడం మీకు శుభయోగాన్ని, అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశివారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి, దూకుడు తగ్గించండి, ఏమాత్రం అనుకూలంగా లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. జుగుప్సాకరమైన పనులు, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం నష్టాన్ని కలిగి, లేనిపోయిన అవాంతరాలు. ఎందుకు స్వామి, ఎందుకు మీరు ఇలా మాట్లాడతారు, కొన్ని ఛానళ్ళు కూడా చూసామేమో, మీరు మరీ తప్పుడుగా మాట్లాడతారు ఆడవాళ్ళ గురించి అంటే, నేను ఎప్పుడు తప్పుడు మాట్లాడు, నేను ఎప్పుడు తక్కువగా మాట్లాడేవాడిని. కొంతమంది నికృష్టుల గురించి, దరిద్రపు ఆడవాళ్ళ గురించి చెప్తూ ఉంటాను. వాళ్ళు చేసేటువంటి అనాచారాల గురించి చెప్తూ ఉంటారు. మా ఫ్యాషన్ అది అనేటువంటి వ్యక్తుల యొక్క మీరు చేసేటువంటి ఫ్యాషన్స్ అవతలి వాళ్ళకి జుగుప్సాగా కనిపించి మిమ్మల్ని అఘాయిత్యం చేసేటువంటి స్థాయికి దిగజారిపోయినటువంటి వస్త్రధారణ, భాష ఉండాలి. ఇది గమనించుకోండి. మనం మాట్లాడేటువంటి భాష మితిమీనటువంటి ఒక మాటల తీరు, బేబీలు, బోబీలు అని మాట్లాడుకుంటూ అవతలి వాళ్ళకి మీ యొక్క తెలిసి తెలియకుండా మీ మనసు చెప్పేస్తూ, నేను అలా అంటావు అనుకోలేదు, ఇలా అనుకుంటావు అనుకున్నా అని చెప్పేసి మాట్లాడుతూ వస్త్రధారణతో అవతల వాళ్ళని కవ్వింపు చేసేటువంటి వ్యక్తుల గురించే నేను తక్కువగా మాట్లాడతా, తప్పుగా మాట్లాడతా, ఇంకా ఇలాగే మాట్లాడతాను. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం కూడా ప్రమాదకరమైన విషయాన్ని మీ అమ్మ నాన్నదే చెప్తారు, నేను చెప్పక్కర్లా. ఇక్కడ కర్మగాలేదు ఎవరికి? ఆడవాళ్ళకే. గర్భం వచ్చేది ఆడవాళ్ళకే, మగవాడి గర్భం రాదు. ఆడవాళ్ళ అవయవాలు చూస్తే అవతల కామం పెరుగుతుంది, మగవాడి అవయవాలు చూస్తే జుగుప్సగా ఉంటుంది. దరిద్రుడు ఎందుకు అడ్డపడ్డావు దిగంబరుడుగా అని చెప్పి తిడతారు తప్ప, ఆడదానికి కనపడేటువంటి అవయవాలు చూసి సొల్లు కార్చుకునే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు. తప్పుగా అనుకోద్దు, నేను ఇలాగే చెప్తాను. మీ యొక్క బాధ్యత బాగా ఉంటే, ఆడవాళ్ళు కనుక జాగ్రత్తగా ఉండి ఆచార వ్యవహారం పాటిస్తే సమాజం ఎప్పటికీ చాలా బాగుంటుంది, ఉన్నతంగా ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. ఒకసారి మీరు చరిత్ర తిరిగేసుకొని చూసుకుంటే సరిపోతుంది. సరే, ఇంతకంటే ఉపన్యాసం అయితే బాగుంటుంది, బోర్ కొడుతుంది మీకు కదా. సరే, ఎందుకైనా మంచిది. మనం ఈ వారంలో వీరికి వ్యతిరేక ఫలితాలు: విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కష్టము, నష్టము, అవమానం, చికాకు, తొందరపాటు నిర్ణయాలు, లేనిపోయినటువంటి అవాంతరాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండ్లుగా పట్టుకోవడం, ప్రైవేట్ చట్టాలు ఉద్యోగాల నుంచి తొలగించబడే అవకాశాలు, ఫైర్ అవుతారు, జాగ్రత్త. విద్యార్థుల మీద ఆధారపడితే నష్టం, మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపల చెల్లు వారికి నష్టాలు, రైతన్నలు కూడా కష్టకాలం. మీరు ఏజెంట్ల మీద, ఈ బ్రోకర్ల మీద ఆధారపడితే మీకు వచ్చేది తక్కువ. ఆ విషయాన్ని గమనించుకోండి. ప్రభుత్వానికి నేరుగా అమ్ముకుంటే 2 నెలలు లేట్ అయినా సరే మీ ధనం మీకు ఎక్కువగా వస్తుంది, ఆలోచించుకోండి. అలాగే ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. మద్యపాన సేవనం ఇంకొకరి మరణానికి కారణమవుతారు, మీరు జాగ్రత్తగా ఉన్నట్టు. ఇలా మద్యపాన సేవన చేసి బండి నడిపేటువంటి వ్యక్తులని నేను పాపం ట్రాన్స్జెండర్తో కూడా నేను వాళ్ళతో సంబోధించలేను. పాపం ట్రాన్స్జెండర్స్ చాలా వచ్చి వాళ్ళు పాపం జాగ్రత్తగా 10 రూపాయలు అన్న అక్క అనేది అడుక్కుతుంటారు పాపం. కానీ ఇటువంటి దరిద్రులు వాళ్ళకంటే హీనమైన వాళ్ళు. ఆ ట్రాన్స్జెండర్లు ఉమ్మేస్తే దాంట్లో వచ్చిన పురుగు లాంటి వాళ్ళు ఈ మద్యపాన సేవన చేసి వాహనం నడిపేవాడు. అంతకంటే ఘోరంగా మనం చెప్పలేం కదా. కానీ అటువంటి వ్యక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూద నష్టాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కష్టకాలము,
నష్టము, దూకుడు వ్యవహారాలు చాలా జాగ్రత్త ఉండండి, మౌనంగా ఉండండి, నక్తంగా ఉండండి, భగవద్ ధ్యానం చేయండి, పెద్దల మాట వినండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి, ఆస్తి పంపకాల్లో జాగ్రత్తగా ఉండండి, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. మరి ఈ వారం రోజులు ఏం చేయాలండి? మౌనం ఎంత తక్కువ మాట అంత మంచిది, ఎంత తక్కువ తింటే అంత మంచిది. మౌనము, తక్కువ తినడము, అలాగే అవతలి వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోకపోతే మీకు శుభం, ఆనందం. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ ఇబ్బందులు, కళాకారుల క్రీడకు నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అత్యుత్సాహం నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి నష్టదాయకంగా ఉంది. తప్పకుండా భగవంతుని ఆరాధన చేసుకోవడం మంచిది. భగవద్గీత 18 అధ్యాయాలు చదవండి. శుభకరం, మంగళప్రదం, ఆనందంగా ఉంటుంది. ఎవరికైనా సరే అన్నదానం, చెప్పులు దానం, దుప్పటి దానం చేయండి. శుభకరం, ఆనందకరంగా ఉండవచ్చును. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి పర్వాలేదు, కొద్దిగా భగవంతునితో అనుసంధానం అయితే చాలు. రోజు పొద్దున్నే దీపారాధన, సాయంకాలం దీపారాధన, పొద్దునే శివుడు అష్టోత్తరనామం, సాయంత్రం విష్ణు అష్టోత్తర శతనామ స్తోత్రం. ఎవరికైనా వీలైతే కాసింత అన్నం ఈ వారం రోజులు ఏర్పాటు చేసుకోవాలి. తక్కువ తినడం, ఎక్కువగా మాట్లాడకపోవడం, తల్లిదండ్రులతో ఎక్కువగా సేవ చేయడం, అవతలి వాళ్ళతో చాలా నవ్వుతూ మాట్లాడడం, ఇవి చేస్తే చాలు. ఎందుకంటే నెగిటివ్ ఫలితాలు లేవు. పాజిటివ్గా ఉండాలంటే ఇవి చేస్తే ఫలితాలు మనకి పాజిటివ్గా ఉంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. వస్తు లాభం, వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి వచ్చే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి పూర్తి సమాచారం కరెక్ట్ అనుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకండి, జాగ్రత్త. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీకు ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఉద్యోగ స్థిరత్వము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. కాస్త మౌనంగా ఉండండి, ఎక్కువ తక్కువ మాట్లాడుతూ చాలా అందరితో అవినాభావ సంబంధం జాగ్రత్తగా చూసుకుంటే మంచి లాభం. విద్యార్థులు కూడా పోటీ పరీక్షలు కానీ, ఎక్కడో పరీక్షలు కానీ, విదేశాల్లో వెళ్లేందుకు చేసేటువంటి ప్రయత్నాలు కానీ అనుకూలంగా ఉంటుంది. వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి లాభం, విద్యా ఉద్యోగ వ్యాపార ఆస్తి పంపకాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పబడుతుంది. కానీ నేను చెప్పినటువంటి సూచనలు, సలహాలు చేస్తే మీకు శుభం, లేదా కాస్త ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఏదైనా వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, అదృష్టం అంటే మీదే. ఏ పనైనా సరే సులువుగా పూర్తి చేసుకునే అవకాశం. ఆస్తి పంపకాల అదృష్ట యోగం, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరులతో మైత్రి, స్నేహితుల వల్ల విదేశీయానం, స్నేహితుల వల్ల ఉద్యోగ లాభం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఊహించినటువంటి ధనప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి ఉండవచ్చు. రాజకీయ రంగంలో మంచి లాభాలు ఉన్నాయి. కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, శుభకరమైన సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి, ఉద్యోగాదుల లాభాలు, ప్రయాణ సానుకూలత, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మార్కెట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలంతో శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునేటువంటి శుభయోగం. ఈ వారం చాలా మంచి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టం చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ ఐశ్వర్య యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ప్రేక్షకులకు మంచి గమనికండి, మనకి శ్రీశైలంలో జరగబోతున్నటువంటి 18వ తేదీ మనకి రుద్ర యాగం మరియు చండీ హోమం నిర్వహించబడుతోంది. ఎవరైనా ఆసక్తి కలిగిన వారు మన ఆఫీస్ నెంబర్ సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటున్నాం. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.